వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంత్రి గారు బీహార్ ముఖ్యమంత్రితో, ఒరిస్సా ముఖ్యమంత్రితో, తమిళనాడు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితో, అలాగే మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. నేను కమ్యూనిస్ట్ నాయకులతో, సిపిఐ నాయకులతో ఇప్పటికే మాట్లాడాను. సిపిఎం నాయకులతో మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నా. అలాగే ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ గారితో కూడా మాట్లాడాను. అలాగే ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రముఖుడైన బాదర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ అధ్యక్షుడు శ్రీ అమిత్ షా గారు మిగతా భాగస్వామ్య పక్షాలన్నింటితో ముందే చర్చించారు. వాళ్ళందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థిని బలపరుస్తామని చెప్పున్నారు. అందువలన ఎన్నిక నా విజ్ఞప్తి ఐ అపీల్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్. వీ హ్యాడ్ ఎనఫ్ కన్సల్టేషన్. నౌ వీ హ్యావ్ డిసైడ్ ఎ గుడ్ క్యాండిడేట్, ఎడ్యుకేటెడ్, వెరీ సోబర్, very dignified, and then a parliamentarian, good parliamentarian, author of some of the books, writer also, and now presently governor of Bihar. So I appeal to all political parties to extend their support to Sri Ramnath Kovij's candidature and elect him unanimously. That is our appeal to all political parties across the country. Congress president was also spoken to, and also Manmohan Singh ji also was spoken to. As I am telling you, we will be speaking to other parties also, because we never wanted to finalize candidature without discussing all parties. We have discussed with them. Some of them gave their ideas, and some of them they said we will discuss after you announce the name. Now that the name is announced, we seek the support of all political parties. అలానే చట్టంలో ఉంది, దాన్ని తప్పనిసరిగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను గృహమంత్రి, ఆర్థిక మంత్రి కూడా చర్చించుకోవడం జరిగింది. దానిపైన ముసాయిదాను రూపొచ్చిన తర్వాత న్యాయపరమైన కొన్ని చిక్కులు వచ్చాయి. ఆ చిక్కులను విడదీసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మిగతా పార్టీలతో కూడా ఈ విషయంపైన చర్చించడం జరుగుతుంది. తెలంగాణ బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి వస్తారు.